హలో అండి, నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మనం రాగంటి చేప ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడు మనం చేసుకునే విధానంగా కాకుండా ఇంకో డిఫరెంట్గా నోటికి రుచిగా చేద్దామండి ఈరోజు. నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు తినొచ్చాను. నాకు చాలా నచ్చింది. ఎలా చేశారని అడిగితే చెప్పారు ప్రాసెస్. నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. అందుకని ముందుగా రాగంటి చేప ముక్కలు తీసుకున్నానండి. తీసుకుని శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండేసాను. ఆ రసంతో ముక్కలు కడిగేసానండి. కడిగేసిన తర్వాత శుభ్రంగా 4-5 సార్లు కడిగేయాలి. నీసు వాసన అంతా పోవాలన్నమాట. ఇలా కడిగేసుకునండి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక దాక తీసుకుని అందులో ఉప్పు, పసుపు, కారం, ఇంకొకటి వేయాలండి. అదేంటో తెలుసా అండి? పసుపు, ఉప్పు, కారం వేసేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన చింతపండు పులుసు వేయాలండి. చింతపండు పులుసులో ఈ చేప ముక్కలు ఉడకపెట్టాలన్నమాట. ఇలాగ వేపుడు చేసుకుంటే అండి పులుపు భలే ఉంటుందండి ఫ్రై. ఇదో రకం టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం నిమ్మకాయ పిండుతాం కదా, అలా కాకుండా చింతపండు పులుసులో ఉడకబెట్టాలన్నమాట అండి. మసాలా కూడా ఏం అక్కర్లేదండి. దీనికి అల్లం వెల్లుల్లి కూడా వేయలేదండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు వేసాం కదా, స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టేద్దామండి. కొన్ని నీళ్ళు వేద్దాం. అయితే ఎక్కువ ఉడకబెట్టేయద్దండి. మనం దగ్గరుండి కొంచెం మరిగేటప్పుడు స్టవ్ కట్టేయాలండి. చింతపండు పులుసులో ముక్కలు ఉడికేటప్పుడు ఇంకోండి ఇలా ఉడకాలి. సరే ఉడికింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ పులుసులో నుంచి ముక్కలు సెపరేట్ చేసేద్దామండి. చేసేసిన తర్వాత పులుసు పారబోసేయడం అండి. ఇంకా ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మసాలా తయారు చేయాలండి. మసాలా అంటే ఏం కదండి, కారం తయారు చేయాలన్నమాట. ఎండుమిరపకాయలు, కారు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలండి. మెయిన్ ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఆ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అండి. చాలా బాగుంటుంది. ఈ కారమే ముఖ్యం అన్నమాట అండి ఈ చేపల ఫ్రైకి. దీంట్లోనే రుచి అంతా. మిక్సీ పడుతుంటేనే గుమగుమలాడుతుందండి కారం. సరే ఇదిగోండి, కచ్చపచ్చగా ఇలాగా వేసేసుకోవాలి మిక్సీలో. చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి ఈ కారంతో వేపుడు. ఇప్పుడు చిట్టు మూగుడు అయితే పెట్టేసానండి పొయ్యి మీద. పెద్ద మూగుడు పెట్టామనుకోండి ఎక్కువ నూనె వేయాలి, మళ్ళీ నూనె పనికిరాదు. అందుకని నేను చిన్న మూగుడి మీద తీసుకున్నానండి. ఇలా వేపుళ్ళకి బాగుంటుందని చిన్న మూగుడిలో నూనె వేసాను. అయితే ఈ కారంలో ఉప్పు వేయడం మర్చిపోయానండి. కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుతున్నాను. సాల్ట్ వేసానండి. ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చేప ముక్కలు అయితే వేపేసుకుందామండి. ఇప్పుడు మంట అయితే పెద్దదే పెట్టాను. తర్వాత చిన్న మంట పెట్టేద్దామండి వేపేటప్పుడు. సరేనండి. పెద్ద మంట పెట్టేస్తే వడావుడావుడిగా వేగిపోతాయి, మాడిపోతాయి. అందుకని మనం చిన్న మంట మీద పెట్టేసి కనవ పనులు కూడా చేసుకోవచ్చండి. బయటకు వెళ్ళిపోవచ్చు మనం. సమానంగా వేగుతాయి. మళ్ళీ ఒకసారి వచ్చి చూసి మళ్ళీ తిరగేయచ్చండి. అడావుడిగా అయితే వేపొద్దండి. మంచి కలర్ వచ్చినప్పుడు తీసేయాలండి. వీటిని తీసి మళ్ళీ ఇంకా ఉన్న ముక్కలు వేసుకోవాలి. నేనైతే పొయ్యి మీద వేసేసి కనవ పనులన్నీ చక్కబెట్టుకున్నానండి. చాలా చిన్న మంట మీద, ఎక్కువ టైం తీసుకున్నాయి. చిన్న మంట మీద కంగారుగా కాకుండా వేపాను అనమాట. చూసారండి, ఇలా వేపేసుకోవాలి. ఈ రాగంటి చేప అయితే అండి ముక్క గట్టిగా ఉంటుంది. ఇలా ఫ్రైకి అయితే చాలా బాగుంటుందండి. ఇలాగా చింతపండు పులుసులో వేపి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. పుల్లగా ఇప్పుడు మనం తయారు చేసిన కారం ఉంది కదండి, ఆ కారం అయితే మొత్తం సూపర్ ఉంటుందండి. మనం కూరలు వేసుకుంటే కారం అయితే వేయద్దు.
నేను ఎప్పుడు చేసినా ఏం చేస్తానంటే మసాలాలో ఉప్పు కారం పసుపు అన్నీ ముక్కలు పట్టించేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసి తర్వాత వేయించేస్తాను అనమాట. అలా వేపుతాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగా బాగుంది కదా అని. టేస్ట్ అయితే చాలా బాగున్నదండి, అందుకే వేపాను. ఇప్పుడు ఉన్న ముక్కలు కూడా వేసేద్దామండి. అవి కూడా చిన్న మంట మీద అలా వేపేద్దాం. చూసారండి, ఇది చారులో కానీ పప్పు చారులో కానీ ఉత్తినే కూడా తినేయచ్చండి. ఉత్తినే కూడా చక్కగా తినేయచ్చు అనమాట. బాగుంటుందండి. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, వేగిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కారం ఉందండి, అది కూడా వేపేయాలండి. మాడిపోనివ్వద్దండి, చిన్న మంట మీద వేపండి. మాడింది అనుకోండి చేదు వచ్చేద్ది అనమాట. అందుకే దగ్గరుండి, ఇదైతే దగ్గరుండి వేపుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు ఇందులో మసాలాలో వేసేద్దాం. తెచ్చి వేగిందండి, స్టవ్ పెట్టేసి ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసేసుకుందాం. కారం గుమగుమలాడుతుందండి. ఈ గుడ్డు కారం అంటారు దీన్నే. రుచి మాత్రం సూపర్ ఉందండి. వెల్లుల్లి ఘాటు ఈ గ్రేవీతోటి తినచ్చు అనమాట అండి అన్నం, అంత బాగుంది. ఓకేనండి, ఇదిగోండి అంతే అండి. చేపల వేపుడు రెడీ అయిపోయింది. సింపుల్గా టేస్టీగా చాలా బాగున్నది. ఇదండి ఇవాళ మనం తయారు చేసిన రాగంటి చేప ఫ్రై. చేప కూడా ముక్కలు భలే ఉన్నాయండి, గట్టిగా బాగున్నాయి. మాకు తెలిసిన ఆయనే పంపించారు. ఇదన్నమాట అండి. సరే అండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి ఉల్లిపాయ కోసుకుందామండి. ఉల్లిపాయ నిమ్మ చెక్క, ఆహా కలర్ చూసారా భలే వచ్చినాయండి. సూపర్ అన్నమాట ఫిష్ ఫ్రై. మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇలాగా. థ్యాంక్ యూ అండి అందరికీ.